హలో అండి. ఈ వీడియోలో అయితే మనకి కిచెన్‌లోకి యూజ్ అయ్యే చాలా మంచి మంచి ప్రొడక్ట్స్‌నైతే చూపిస్తున్నాను. మీషోలో తెప్పించానండి. ఇవి నేను చాలా అంటే చాలా మంచిగా నాకు యూజ్ అవుతున్నాయి. సో, అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అవేంటియో ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఇవి ఉంటాయి కదా! ఆయిల్ క్యాన్స్ అవి మనము ప్లాస్టిక్, స్టీల్ వాడుతుంటే సరిగ్గా ఉండట్లేదు కదా! అందుకని ఇక్కడైతే నేను గాజువి ఆర్డర్ చేశానండి. గ్లాస్ ఆయిల్ క్యాన్స్ అనమాట. 2 వచ్చాయండి కోంబో ఇది. నాకు 231 రూపీస్‌కి అయితే ఈ 2 వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బావుందండి. చూసారు కదా! ప్యాకింగ్ కూడా చాలా చేశారు. నాకు ఎట్లాంటి డ్యామేజ్ అనేది రాకుండా చాలా నీట్‌గా వచ్చేసింది. ఇలా ఈ విధంగా అయితే మనకి పైన క్యాప్ అనేది ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసి అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా కొంచెం ఆయిల్ పడుతుంది. ఎక్కువగా కూడా మనకి ఒకేసారి పడిపోదు. చాలా బావుంటుంది. పైన మనం క్లోజ్ చేసుకోవడానికి కూడా చిన్న లిడ్ లాగా ఇచ్చేశారు. గ్లాస్ క్వాలిటీ అయితే చాలా మందంగా చాలా బావుందండి. మనకు పట్టుకోవడానికి ఇట్లా గ్రిప్ కూడా బావుంటుంది. ఎక్కువగా లావుగా ఉంటే మనకి చేతిలో గ్రిప్ ఉండదు కదా! బట్ ఇది మాత్రం గ్రిప్ అనేది చాలా బావుంది. ఇక్కడ ఇది ఉంది కదా ఫెన్నెల్, ఇదైతే మనకి ఆయిల్ వేసుకోవడానికైతే మనకిచ్చారండి. మనం ప్యాకెట్‌లోంచి ఆయిల్ వేస్తే పక్కకు వెళ్ళిపోవడం అలా ఉంటుంది కదా! బట్ ఇది పెట్టేసి మనం వేసుకుంటే చాలా ఈజీగా ఆయిల్ అనేది పక్కకెళ్ళకుండా అందులోనే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చేశారు. ఇది మనకు సిలికాన్ ఇచ్చారండి మెటీరియల్. అందుకని మనం ఇలా క్లోజ్ చేసుకోవడానికి అలాగే ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. మళ్ళీ మనం శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే మనకి క్యాన్స్ అయితే ఇచ్చేశారండి, ఆయిల్ క్యాన్స్. ఇదైతే చాలా బావుందండి. కాస్ట్ కూడా 200లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను మా పాపకి సమ్మర్‌లో ఐస్ క్రీమ్ కావాలని కాల్ చేస్తుందండి బయట. సో, నేను బయట ఎందుకు అని చెప్పి నేను చాకోబార్ మౌల్స్ అయితే ఈ విధంగా అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. నాకు 136 రూపీస్‌కి అయితే ఇవి వచ్చేసాయి. నాకు ఇక్కడ కోంబో సెట్ వచ్చేసిందండి 136 రూపీస్‌కి. మీకు సింగిల్ సెట్ కావాలన్నా కూడా ఉంటుంది. బట్ కోంబో సెట్ అయితే మనకి ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది. సో, అందుకని చెప్పి నేను ఇట్లా 2 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటి మా చెల్లికి అలాగే నాకు అని చెప్పి పెట్టేసుకున్నానండి. చూసారు కదా! ఈ విధంగా అయితే పెట్టుకుంటే మనకి ఇదంతా కలిపి ఉండే సెట్ కూడా ఉంటుందండి. బట్ ఇట్లా అయితేనే మనకి ఒక్కొక్కటి సింగిల్‌గా మనకి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేయాలి అన్నప్పుడు ఇలా ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఒక చిన్న గ్లాస్‌లో పెట్టేస్తే మనకి ఈజీగా ఒక ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే వేసేసి కాసేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఈ విధంగా అయితే మనకు ఐస్ అయితే ఫామ్ అయింది. ఈ విధంగా మనం ఫ్రూట్స్ తోటి ఐస్ క్రీమ్ అయితే చేసి పిల్లలకైతే పెట్టొచ్చు. చాలా బావుంటుందండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను కిచెన్‌లోకి గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నానండి. ఇవి నేను పికిల్స్ కోసం అయితే తీసుకున్నాను. నాకు ఇది 250 రూపీస్ కాస్ట్ అయితే పడింది. గ్లాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. మనకి ఎట్లాంటి డ్యామేజ్ కూడా లేదు. చాలా బాగుంది. నాకు బయట షాప్స్‌లోకి అండ్ మీషోలో దానికి వర్త్ అనిపించిందండి కాస్ట్ కూడా. పైన అయితే ప్లాస్టిక్ లిడ్ అయితే ఇచ్చేశారు. నేనైతే వీటిని పికిల్స్‌కి యూజ్ చేసుకోవడానికి అని చెప్పి 6 జార్స్‌ని అయితే తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే మనము ఉప్పు, కారం, పసుపు అవి ఉంటాయి కదండి పోపు గింజలు అవి వేసి పెట్టుకోవడానికైతే ఇక్కడ నేను 12 జార్స్ ఉన్నది చిన్న ఉంటాయి కదండి అవి అయితే తెప్పించుకున్నాను. చూసారు కదా! ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేసేసారు. ఇవన్నీ కలిపి చిన్నవి 12 వస్తాయండి దీంట్లో. పైన ఇందాక మనకు దానికి ప్లాస్టిక్ ఇచ్చారు కదా! దీనికైతే కనుక ఈ విధంగా ఇచ్చేశారు క్యాప్స్. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయండి. ఇవి నేను దీంట్లో పసుపు, ఉప్పు, కారం అలాగే పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసి పెట్టుకోవడానికి తెప్పించాను. ఇది ఒక్కటి మాత్రం 300 అయితే పడింది. ఇప్పటిదాకా నేను చూపించిన వాటన్నిటిలలో ఇదే కొంచెం హైయెస్ట్ కాస్ట్. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి ఒక స్టాండ్ అండి. ఇందాక నేను చిన్న గ్లాస్ జార్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను కదా, వాటన్నిటిని నీట్గా ఈ స్టాండ్లో పెట్టేసుకుంటే మనకు కిచెన్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా చాలా నీట్గా ఉంటుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికైతే ప్యాకింగ్లో ఇలా 4 సైడ్స్కి మనకి కింద రబ్బర్స్ అయితే ఇచ్చేసారు. అవైతే మనం ఫిక్స్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడైతే మనకి స్టాండ్ అనేది ఇంత వెడల్పు అయితే వచ్చేసింది. మనకు జార్స్ అనే కాదు, ఇంకేమన్నా మన ఐటమ్స్ కిచెన్‌లో ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కూడా ఈ స్టాండ్ అనేది బావుందండి. ఎక్కువ వెయిట్ లేదు. కాకపోతే ఓకే. మనము యూజ్ చేసుకోవడానికి అనేది బావుంది. నేనైతే జార్స్ పెట్టుకోవడానికి అన్నట్లుగా ఈ స్టాండ్ అయితే తెప్పించుకున్నాను. ఇది నాకు 198 రూపీస్ అయితే వచ్చేసింది. చూసారు కదా! నేనైతే ఈ విధంగా జార్స్ అన్నిటిని అందులో పెట్టేసుకొని కిచెన్‌లో పెట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. నేను ఈ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన కోడ్ అంతా కూడా మీకు పైన స్క్రీన్ మీద ఇచ్చేసానండి. మీరు ఒకసారి కావాలి అనుకుంటే మీషోలో యాప్‌లో ఒకసారి ఆ కోడ్ సెర్చ్ చేస్తే మీకొచ్చేస్తుంది. అంతే అండి. ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లలో మీకు ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి.